అమ్మ మీద ఉన్న కేసుని కొట్టేసి నిర్దోషిగా విడుదల చేశారు. నిజంగానా? మేము ఏ కేసు లేకుండా బయటికి రావడానికి చిన్నానే కారణం డాడీ. నేను ఒకసారి చిన్నాని కలిసి మాట్లాడాలి. రా వెళ్దాం. నేను రానమ్మా. చెయ్యాల్సిందంత చేసి ఏం తెలియనట్టు ఎలా కూర్చున్నావో చెప్తా. నిన్ను ప్రశాంతంగా ఉండనిస్తే ఎలా? భార్గవి, కొంప మునిగిపోయింది. ఏమైంది? అవతల చిన్నగాడు కరుణని విడుదల చేయించి ఇంటికి తీసుకొని వచ్చాడు తెలుసా? ఆ వీరస్వామి గారు దొరికినప్పుడే నాకు తెలుసు అది విడుదలవుతుంది అని. ఈ రోజు కొత్తగా తెలిసేదే ఉంది. ఎంతైనా గాని నువ్వు చాలా అదృష్టవంతురాలి భార్గవి. ఎందుకు? ఎందుకేంటి, నీ జాతకం బాగుండి ఆ వీరస్వామి చచ్చిపోయాడు గాని, లేకపోతే ఆ చిన్నగాడు తన్నే తన్నులకి బెదిరిపోయి ఆ ముసలాయిని చంపించింది నువ్వేం చెప్పేవాడు? అప్పుడు చిన్నాకి నువ్వేంటో తెలిసిపోయి నిన్ను ఆడుకునేవాడు చూడు. సందీప్, అలా జరిగేది అని చెప్తున్నాను. చిన్న సంగతి నీకు తెలుసు కదా. నీకంటే చాలా మొండి మనిషి, బాగా కోపం ఎక్కువ. వాడు నీకు బలమని నువ్వనుకున్నావు. తేడా వచ్చుంటే వాడి బలం నీ మీద చూపించేవాడు. రాజా అయినా ఆడదానివని చూసి చూడనట్టు వదిలేసేవాడేమో గాని ఆ చిన్న మాత్రం నిన్ను చితక్కుటి వదిలేవాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నావని చెప్తున్నాను. ఎంతైనా నీ లక్కే లక్కు. ఈ భార్గవిని ఢీ కొట్టడం అంత ఈజీ కాదు. ఆ చిన్న నన్నేం చేయలేడు. వాళ్ళంటి వాళ్ళని చాలా మందిని చూశాను. వాడేం చేస్తాడు? వాడొక పిల్ల కాకి. ఆ పిల్ల కాకే నువ్వు ముసలాయన కేసులో ముద్దాయిని చేసి జైలుకి పంపించిన కరుణని విడిపించాడు. తీసుకెళ్లి మళ్ళీ మీ నాన్న దగ్గర చేర్చాడు. ఇటు అమృత పరువు నిలబెట్టాడు. డాక్టర్ గా ఏ చిన్న రిమార్క్ లేని అమృతని నువ్వు అన్పాపులర్ చేయాలనుకున్నావు. కానీ ఆఖరి నిమిషంలో అంతా తలకిందులైపోయింది. మనం అనుకుంటాం భార్గవి, ఈ ప్రపంచంలో మనమే చాలా తెలివైన వాళ్ళం, మనం మాత్రమే అన్ని తెలిసిన వాళ్ళమని విర్రవీగుతాం. కానీ మనకంటే ఆ దేవుడు చాలా తెలివిగలవాడు. ఆయనకి తెలుసు ఎవరిని నొక్కాలో ఎవరిని తొక్కాలో. నిన్ను తొక్కేశాడు, ఆ కుటుంబాన్ని కాపాడేశాడు. సందీప్, నా మీద రావటం కాదు, రేపు ఆ చిన్న ఏం చేయబోతున్నాడో అది చూడు. ఆ రోజు కరుణను కాపాడాడు, రేపు రాజాకి దగ్గరవుతాడు. నువ్వేమో వాణ్ణి రాజా మీదకు వదిలే ఆయుధంగా అనుకున్నావు. చాలా జాగ్రత్తగా రాజా మీద కోపం పెరిగేలా బాగా రెచ్చగొట్టి ఒక రౌడీలా తయారు చేస్తున్నావు. కర్మగాలి ఆ వీరస్వామి గారి మ్యాటర్ లాగా రివర్స్ అయినట్టు రేపు కథ అడ్డం తిరిగిందే అనుకో, ఆ చిన్న రాజా చేతిలో ఆయుధం అవుతాడు. ఏంటి భయపెడుతున్నావా? నిన్ను భయపెట్టాలంటే మాటలా? ఏదో నాకు తెలిసింది అనిపించింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. చిన్న, చివరికి నా ప్లాన్ ని నువ్వు నాశనం చేస్తావా? చెప్తా. ఎప్పటికైనా ఆ చిన్నానే దీనికి సరైన గుణపాఠం చెప్తాడు. ఏంటి చందు, నువ్వు చెప్పేది నిజమా? నిజమా అంటే
ఆయన చిన్నాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. తనని అభిమానించడం మొదలు పెట్టారు. చిన్నాన్ని కలిసి మాట్లాడాలి అని ఆయనే అన్నారా ఆంటీ? చాలా మంచి వార్త చెప్పావమ్మా. నిన్నటిదాకా శత్రువుల్లా పోట్లాడుకున్న వాళ్ళు చక్కగా కలిసిపోతున్నారు అంటే అంతకంటే కావాల్సిందేముందమ్మా? ఇన్ని సంవత్సరాల నీ కల నిజం కాబోతుంది కదూ? అవునా ఆంటీ, నిజంగా ఇది నా కల. ఒక్కరోజు కల కాదు, ఏళ్లు తరబడి ఎదురు చూసిన కల. నా రాజాకి బిడ్డని బహుమతిగా అందించాలి అనుకున్నాను, కానీ అది నాకు కుదరలేదు. నా దురదృష్టం కొద్దీ బాబు చిన్నతనంలోనే దూరం అయ్యి 25 ఏళ్ల తర్వాత దొరికాడు. అప్పుడైనా తండ్రి కొడుకుల్ని కలుపుదామనుకుంటే ఇద్దరు శత్రువులైపోయారు. వాళ్ళ గురించి నేను ఏడవని రోజు లేదు. వాళ్ళని తండ్రి కొడుకులా కాకపోయినా ఆత్మీయుల్లా కలపమని నేను మొక్కని దేవుడు లేడు. నా కల ఇన్నాళ్ళు తీరబోతోంది. ఆయనంతటా ఆయనే చిన్నాన్ని కలుస్తాను అన్నారు. ఆయన పెద్దరికం నిలబెట్టడం కోసం నేనే వెళ్లి చిన్నాన్ని ఒప్పించాను ఆంటీ. చిన్న ఒప్పుకున్నాడా మరి? మొదట ఒప్పుకోలేదు. ఆయన మీద కోపంతో మాట్లాడాడు. చివరకు నా మీద అభిమానంతో ఒప్పుకున్నాడు. వీలు చూసుకొని కలుస్తాను అన్నాడు. చిన్నాకి నువ్వంటే చాలా అభిమానం, ప్రేమ. కన్న తల్లివి నువ్వేనని బయటపడకపోయినా ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది? ఆ పేగు బంధం ఎలా విడిపోతుంది? అందుకే ఎన్ని మాటలు అనుకున్నా, ఎంత కాదు అనుకున్నా నిన్ను అమ్మ అని పిలవకుండా ఉండలేకపోయాడు. మాతృత్వంలోని గొప్పతనం అదేనమ్మా. అమ్మ అనే పిలుపు అమ్మ పేగుని కదిలిస్తే, అమ్మ గుర్తుకు రాగానే బిడ్డ మనసులో తెలియని ఆనందం పొంగుకొస్తుంది. దాన్ని ఆపటం ఎవరితరం? ఆ ప్రేమ వాత్సల్యం నా భర్తకు దక్కాలంటే తండ్రి మమకారపు విలువ నా బిడ్డకు దక్కాలి. తండ్రి ఆదరణ ఎలా ఉంటుందో, ఆ ప్రేమ రుచి ఎలా ఉంటుందో చిన్నాకి తెలియాలి. నా భర్త మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన విలువ గురించి నా కొడుక్కి అర్థం కావాలి. అమ్మ కాని అమ్మలా నేనెలా దగ్గరయ్యాను, అలాగే నాన్న కాని నాన్నలా ఆయన చిన్నాకి దగ్గర కావాలి. వాళ్ళిద్దరినీ చూశాక నా మనసు ఆనందంతో నిండిపోవాలి. నా మనసు ఆయన మమత నా కొడుక్కి దక్కితే ఈ జన్మకిది చాలంటే చాలంటే. అంత ఘోర ప్రమాదం నుంచి నన్ను కాపాడి ఆ దేవుడు నాకు ఎందుకు ప్రాణం పోశాడో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. తండ్రి కొడుకుల్ని కలిపితే నేను అనుకుంది సాధించినట్టే. నేను మళ్ళీ ఆనాటి చంద్రం చూస్తున్నానమ్మా. ఆ రోజు నీ ప్రాణం పోతుంది అనే బాధను మర్చిపోయి నీ రాజా జీవితం బాగుండాలని కోరుకున్నావు. ఈ రోజు నీ జీవితం మర్చిపోయి ఆ తండ్రి కొడుకులు కలిసిపోవాలని కోరుకుంటున్నావు. నీకోసమైనా ఆ దేవుడు ఆ తండ్రి కొడుకుల్ని కలుపుతాడు. ఏంటి సార్, ఏంటి విషయం? ఏముందిరా? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి సార్? చక్కగా ట్రిమ్గా తయారయ్యారు. దువ్విన చుట్టూని మళ్ళీ మళ్ళీ దువ్వుతున్నారు. ఈ దువ్వుడు ఎవరిని దువ్వడం కోసం? రేయ్ నోర్మై, ప్రతిదాన్ని నువ్వు మరీ భూతత్వంలో చూడకు. బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అవరా ఏంటి? నేను అలానే రెడీ అవుతున్నాను. తప్పుకోరా.
అలా కాదులే గాని మ్యాటర్ చెప్పు. ఆ నీలో చాలా తేడా కనిపిస్తుంది చిన్న. కొత్త డ్రెస్, కొత్త కళ్ళజోడు, కొత్తగా తలదూడు అదిరిందయ్య చిన్న. ఏ ఏ ఏ ఏ ఆ నవ్వు చూస్తుంటేనే అర్థమవుతుందిలే నువ్వు వెళ్తుంది రాజాగారింటికేనా? అవును. నువ్వు వెళ్తుంది రాజాగారి కోసమా లేక నీ రాణి కోసమా? అదే వసుంధరాణి యువరాణి ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ ముందు బిల్డప్ ఇవ్వడం కోసమే కదా ఈ కష్టం అంతా. అదేం లేదు, నేను మామూలుగానే తయారయ్యాను. వస్తాను రా. చిన్న ఎక్కడికి బయలుదేరావు? అడుగుతుందిగా చెప్పు. ఏమైంది పండు? ఏమవుతుంది, నేను రాజాగారింటికి వెళ్తున్నాను. అక్కడికి ఎందుకు? ఎందుకే ఉంది, ఆయన నన్ను రమ్మని చెప్పారు. కరుణమ్మ కూడా రాజాగారు ఇంటికి పిలిచారు అని చెప్పింది, అందుకే వెళ్తున్నాను లక్ష్మి. చిన్న ఒక్కసారి వెళ్ళినందుకే ఎన్ని మాటలు పడ్డావో మర్చిపోయావా? అను పుట్టినరోజు నాడు వెళ్ళావు, అప్పుడు ఎంత అవమానం చేశారు, ఎన్ని మాటలు అన్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి వెళితే ఇంకా ఎన్నెన్ని అంటారు. మళ్ళీ నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను చిన్నా. అప్పుడంటే అను పిలిస్తే వెళ్ళాను, కానీ ఇప్పుడు రాజాగారే రమ్మని పిలిచారు. ఆయనే నన్ను ఇంటికి ఆహ్వానించారు. ఆ వీరస్వామిని పట్టుకొని అటు ఆ రాజాగారి భార్యని ఇటు మన మాతృదేవభావని కాపాడాడు కదా, అందుకు అభినందించి భోజనం పెట్టి పంపిస్తారనుకుంటాను. ఆ మాత్రం భోజనం నేను వండి పెడతానులే. చిన్నా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకేంటి చిన్నా, అక్కడికి వెళితే వాళ్ళేదైనా అంటే నువ్వు చాలా బాధపడతావు. మళ్ళీ ఆ బాధతో ఇంటికొచ్చి కుమిలిపోతావు. మళ్ళీ నువ్వు మామూలు మనిషివి కావడానికి చాలా రోజులు పడుతుంది కూడా. ఇదంతా ఎందుకు చెప్పు? పెద్దవాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నేను వెళ్తుంది ఆ రాజాగారి కోసం కాదు లక్ష్మి, మా అమ్మ కోసం. వస్తా లక్ష్మి. చిన్నా చిన్న గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను అంకుల్. అతని మొండితనం, బిహేవియర్ చూసి చాలా అపార్థం చేసుకున్నాను. అప్పటికీ చిన్న గురించి మా నాన్న చెప్తూనే ఉంది, కానీ నేను వింటేనేగా. కొన్నిసార్లు తెలిసి తెలిసి మనం చాలా పొరపాట్లు చేస్తుంటాం కదా అంకుల్. అవును రాజా, మన కళ్ళు మనల్ని మోసం చేసినట్లే ఒక్కోసారి మన మనసు కూడా పక్కదారి పట్టిస్తూ ఉంటుంది. నేను కూడా చిన్నాని మొదట్లో కాస్త అల్లరి చిల్లరగా తిరిగే మనిషిగానే చూశాను. కరుణ వాడిని పరిచయం చేసి ఉద్యోగం ఇవ్వమంటే వీడికేం ఉద్యోగం ఇవ్వాలా అని ఆలోచించాను. చిన్న వాడి అల్లరి పనులు చూసి కాస్త నేను చిరాకు పడ్డానులే. అది వాడి వయసు ప్రభావాన్ని నేను ఆలోచించలేకపోయాను రాజా. కానీ ఈరోజు చిన్న గొప్పతనం తెలుస్తుంది. ఇంత పలుకుబడి ఉండి కూడా మనం చేయలేని పని వాడు చేశాడు చూడు. ఒక బ్యాడ్ ఇంప్రెషన్ మనిషి మీద పడితే జీవితం మొత్తం అతని ద్వేషించడం పొరపాటు అని నాకిప్పుడే అర్థమైంది అంకుల్. మొదటి పరిచయంలో చిన్న నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బు కొట్టేయడం చూసి చాలా అసహించుకున్నాను. ఆ తర్వాత అతని మంచితనం గురించి ఎవరు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోలేకపోయాను. అను అయితే చాలాసార్లు చిన్న మంచితనం గురించి చెప్తూనే ఉంది, అయినా పట్టించుకోలేకపోయాను. కానీ ఈరోజు తనే కరుణ గారిని కాపాడాడు,
అమృత పరువుని నిలబెట్టాడు. పోనీలే రాజా, ఇప్పటికైనా వాడికి మనకి మధ్య ఉన్న అపోహలు అపార్థాలు తొలగిపోయాయి. ఇక నుంచి కరుణలాగే చిన్న కూడా మన ఇంట్లో ఒక సభ్యుడవుతాడు. ఏంటి ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? డాడీ, అన్నయ్య ఎక్కడి దాకా వచ్చారో ఓసారి ఫోన్ చేసి కనుక్కోపోయారా? డ్రైవింగ్ లో ఉండుంటాడమ్మా. ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు, వచ్చేస్తూ ఉండుంటాడు. చూడండి డాడీ, అన్నయ్య రాగానే మీరు తాతయ్య వెళ్లి పలకరించండి. తనే వచ్చి పలకరించాలని పట్టింపుతో మాట్లాడకుండా ఉండకండి, అర్థమైందా? పాత విషయాలన్నీ మళ్ళీ అన్నయ్య దగ్గర తీసుకురాకండి. నేనెందుకు తీసుకొస్తానమ్మా? ఇంటికి రమ్మని పిలిచిందే నేను. అలాంటిది నేనెందుకు ఆ విషయాలని చెప్తాను? నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, సరేనా? నువ్వేం కంగారు పడకు. సరే అయితే. అవును, మమ్మీ అదే? మీ మమ్మీను కరుణ ఆంటీ కిచెన్ లో వంటలు చేస్తున్నారు. అవునా? హ్మ్. ఏం చేస్తున్నారో ఏంటో. అన్నయ్యకి ఇష్టమైన వండుతున్నారో లేదో చూసొస్తానుండండి. చూసావా రాజా దాని హడావుడి? మనందరికంటే చిన్నాని సరిగ్గా అర్థం చేసుకుంది అను ఒక్కరితే. మొదట్నుంచి తను మంచివాడే అని చెప్తుంది. చివరికి తన మాటే గెలిచింది చూడు. ఏంటి మేడం, ఏం చేస్తున్నారు? మన ఇంటికి ఒక వ్యక్తి వస్తున్నారు, అది గుర్తుందా? ఇంకా రాలేదు కదా. అంటే వచ్చేంత వరకు ఇలా బుక్ చదువుతూ బిల్డప్ ఇస్తావా? నేనేం బిల్డప్ ఇవ్వటం లేదు, నిజంగానే చదువుతున్నాను. నువ్వేం చదువుతున్నావో నాకు తెలుసు గాని అన్నయ్య రాగానే తనకి వెల్కమ్ డ్రింక్ ఇవ్వు, కాస్త నవ్వుతో పలకరించు. మీరందరూ ఉన్నారు కదా, మళ్ళీ నేనెందుకు? నేను పలకరించేది వేరు, నువ్వు పలకరించేది వేరు. యాక్టింగ్ చేయకుండా అన్నయ్య వచ్చే టైం అయింది, బయటకు వెళ్లి కార్ దిగ్గానే కనిపించు, ఓకేనా? ఓకే. మమ్మీ, ఏం చేస్తున్నారు? కనిపిస్తుంది కదా, వంట చేస్తున్నాం. అది తెలుసు, ఏం వండారా అని. ఆంటీ, అన్నయ్యకి తందూరి చికెన్ అంటే చాలా ఇష్టం, అది చేశారా లేదా? ఎందుకమ్మా, చికెన్ వండాం కదా. ఏదో వండడం కాదంటీ, అన్నయ్యకి ఏది ఇష్టమో అది వండాలి. ఫస్ట్ టైం మన ఇంటికి గెస్ట్ గా అన్నయ్య రాబోతున్నాడు, తనకిష్టమైనవన్నీ వండాలి, అన్నయ్య సంతృప్తిగా తినాలి. అలాగే లేవే, నీ హడావిడి బాగా ఎక్కువైపోయింది. అయినా చిన్నాకి ఏమిష్టమో నీకన్నా కరుణ ఆంటీకి బాగా తెలుసు. నువ్వు చెల్లివైతే తన చిన్నాకి అమ్మ. ఏం కరుణ? అవును, అమ్మని అమ్మలాగే చూసుకున్నాను, అందుకేనేమో ఈ అమ్మ రుణం తీర్చుకున్నాడు. అన్నయ్య అంతేనాంటీ, ఎవరి రుణమో ఉంచుకోడు. అన్నయ్య గురించి ఎంత చెప్పినా వీళ్ళెవరైనా నా మాట నమ్మారా? ఇప్పటికందరికీ చిన్న అన్నయ్య ఎంత మంచివాడో అర్థమయ్యింది. అది సరేలేవే, చిన్న ఇంకా రాలేదేంటి? వచ్చేస్తూ ఉంటాడులేమ్మా. మీరిలోగా తందూరి చికెన్ చేయండి, సరేనా? మనందరి ప్రేమను చూసి చిన్న చలించిపోవాలి. చిన్నాకి మనకు మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోవాలి. ఏం కరుణ? భార్గవి మేడం. హలో చిన్న, ఎక్కడున్నావు? బయటికి వెళ్తున్నాను మేడం. బయటకా? ఎక్కడికి? ఒకరిని కలవడానికి వెళ్తున్నాను. నీతో అర్జెంట్ పనుంది చిన్న, మనం కాంట్రాక్టర్ ని కలవాలి. నువ్వు వెంటనేరా. వెంటనే అంటే కుదరదు మేడం, నేను వస్తున్నానని అవతల మాటిచ్చాను. నాకంటే ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు చిన్న? రాజా గారు.
ఆయన ఇంటికి రమ్మని కబురు చేశారు మేడం. అక్కడికే వెళ్తున్నాను. ఓ అవునా? ఆయన నీకు అంత ఇంపార్టెంట్ వ్యక్తి అయిపోయాడా? అదేం లేదు, రమ్మని అమ్మతో కబురు చేశారు. వస్తానని చెప్పాను, అందుకే వెళ్తున్నాను. నీకు అసలు మైండ్ ఉండి వెళ్తున్నావా చిన్న? ఆ రాజా ఎవరు? నీకు శత్రువు. నీ శత్రువు నిన్ను పిలిస్తే వెళ్ళిపోతావా? అలా అయితే నువ్వు ఓడిపోయినట్టు కాదా? పొరపాటు మేడం. ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఆ రాజా తన అహంకారాన్ని పౌరుషాన్ని చంపుకొని నన్ను ఇంటికి రమ్మని పిలిచాడు అంటే నేను ఓడిపోయినట్టు కాదు మేడం, ఆ రాజానే ఓడిపోయినట్లు. నిన్ను గెలవలేక ఆ రాజా నిన్ను తన దారికి తెచ్చుకోవడం కోసం ప్లాన్ చేసి పిలుస్తున్నాడు చిన్న. నువ్వంటే అతనికి భయం మొదలైంది. నీ వెనుక నేనున్నాను అనే విషయం బాగా అర్థమైపోయింది. మనిద్దరం కలిస్తే ఏదైనా చేయగలుగుతామనే భయం. అందుకే నిన్ను పిలిచి తన దారిలో పెట్టుకోవాలని చూస్తున్నాడు. చిన్న, నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళొద్దు. నేను వస్తున్నాను అని మాటిచ్చాను మేడం. అయినా వెళ్ళేంత మాత్రాన ఏమవుతుంది? ఆయన చెప్పిందల్లా నేనెందుకు చేస్తాను, ఆయన ఆడిచ్చినట్టల్లా నేనెందుకు ఆడతాను? నీకు తెలియదు చిన్న, ఆ రాజా చాలా మాయగాడు. మాటలతో నిన్ను మాయ చేసి మార్చేస్తాడు. అయినా నువ్వు నా మనిషివి. నా పర్మిషన్ లేకుండా అలా ఎలా వెళతావు? నేను మీ మనిషినా? అంటే మీ పర్మిషన్ లేకుండా నేనెవరిని కలవకూడదా? సారీ మేడం, నాకు ఇంకొకరి పర్మిషన్ తీసుకుని పనిచేయడం ఇష్టం లేదు. నేనెప్పుడు నాలానే ఉండాలనుకుంటాను. అది కాదు చిన్న. మీరు నాకు సహాయం చేశారు కాదన్ను, అందుకు మీ దగ్గర అనుకువగా ఉంటాను. కానీ అణిగిపోయి బ్రతకడం నా వల్ల కాదు మేడం. నా ఉద్దేశం అది కాదు చిన్న. అక్కడ నీకేదైనా అవమానం జరిగితే నేను చాలా ఫీల్ అవుతాను. చెప్పాను కదా, నువ్వు నా కొడుకు లాంటి వాడివి అని. నీకేదైనా అవమానం జరిగితే నాకు చాలా బాధ కలుగుతుంది చిన్న. ఆ పరిస్థితి వస్తే నేను అవమానపడి రాను మేడం, అవమానించే వస్తాను. ఒక్కసారి మాటిచ్చాక మాట తప్పడం నాకు చేత కాదు మేడం. ఏమనుకోకండి మేడం, వచ్చాక మిమ్మల్ని కలుస్తాను. హలో చిన్న.